హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి చాలా తక్కువ మందికి తెలిసిన గోదావరిలో స్పెషల్ ఇమిర్తి స్వీట్. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో గొల్లాల మామిడాడ ప్రాంతంలో ఇది చాలా ఫేమస్ అయిన స్వీట్. ఇవి చూడ్డానికి జాంగ్రీలా కొంచెం జిలేబీలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది క్రిస్పీగా ఉంటుంది, ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది. జాంగ్రీ జిలేబేమో మైదా పిండితో చేస్తాం, కానీ ఇది మైదా పిండి అస్సలు వాడకుండా ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా చేసుకునే స్వీట్. మరి ఇంకెందుకు ఆలస్యం, సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసే ఇట్టే కరిగిపోయే ఈ ఇమ్మిర్తి స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపగుళ్ళను కానీ మినప్పప్పును కానీ తీసుకోండి. అదే కప్పుతోటి సగం కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. 1 కప్పు మినపప్పుకు 1/2 కప్పు పెసరపప్పు, ఈ కొలత కరెక్ట్గా తీసుకోండి. మనం చేసే ఇమిర్తి స్వీటు కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ వీటిని శుభ్రంగా కడిగేసి ఫ్రెష్ వాటర్ను బౌల్ నిండా పోసేసి సుమారుగా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 అవర్స్ నానితే సరిపోతుంది. చూడండి, పప్పులు పర్ఫెక్ట్గా నానిపోయాయి కదా. వాటర్ను పూర్తిగా వంపేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అయితే నీళ్లు మాత్రం అస్సలు యాడ్ చేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తూ ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేయాలి. ఇక్కడ నేను తక్కువ పిండిని కాబట్టి మిక్సీలో పట్టుకున్నాను, అందుకోసమే చిటికెడంత వంట సోడాను వేసి ఇలా విస్కర్తో ఒక 2-3 మినిట్స్ పాటు కలపడం వల్ల పిండి అనేది ప్లఫీగా అవుతుంది. మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఖచ్చితంగా వెట్ గ్రైండర్లోనే వేసుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పాకం పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతోటి మినపగుళ్ళు పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోండి. యాక్చువల్గా ఈ స్వీట్ ఎక్కువగా తినేవారైతే పప్పు ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటాం కాబట్టి 1.5 కప్పు షుగరు, 1 కప్పు వరకు వాటర్ను వేశాను. వాటర్లో పూర్తిగా షుగర్ కలిసేలా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఇలా స్టిక్కీగా పాకం వస్తే సరిపోతుందండి. ఇక్కడ చక్కెర పాకం మరీ తీగ పాకం అలా ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్లో స్టిక్కీగా అవుతుంది. స్టిక్కీగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి. తర్వాత ఇమిర్తిలు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. వెడల్పాటి ప్యాన్లోనే ఈ ఇమిర్తి చేసుకుంటే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మా ఇంట్లో ఇలా సాస్ బాటిల్ ఉంది కాబట్టి నేను సాస్ బాటిల్తో చేస్తున్నాను. మీకు ఇది లేకపోతే ఏదైనా మందంగా ఉన్న క్లాత్కు చిన్న హోల్ పెట్టేసుకొని ఆ క్లాత్లో ఈ పిండిని వేసి కూడా జాంగ్రీలాగా ఇలా ఇమిర్తిలాగా చేసేసుకోవచ్చు. చూడండి, సాస్ బాటిల్తో నేను ఫుల్గా నింపేసుకొని మీకు ఒకటి డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఇలా ప్లేట్ పైన వేసి చూపిస్తున్నాను. ఈ మాదిరిగా వేసుకోవాలి. నేనేం పర్ఫెక్ట్గా వేయడం లేదండి, నేనేం ఎక్స్పర్ట్ని కాదు, జస్ట్ ఒక 1-2 టైమ్సే ట్రై చేశాను, ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ మాత్రం వేడెక్కిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాంగ్రీలాగా వత్తేసుకోవాలి. ఇలా ఒకటి వేసి అది పైకి పొంగి పక్కకు జరిగిన తర్వాత మరొక జాంగ్రీలాగా పక్కకు వత్తేసుకోండి. ఇలా ప్యాన్లో పట్టినని ఒక 2-3 వత్తేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫుల్గా నింపేయకండి, అవి డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటేనే అన్ని వైపులా నూనె పీల్చుకొని క్రిస్పీగా అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇలా జాంగ్రీల్లాగా అన్నీ వత్తేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇలా మరొక వైపు టర్న్ చేయండి. చాలామంది ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. నేను అలా ఏమీ వేయకుండా అక్కడ ఎలా అమ్ముతారో అదే మాదిరిగా చేసి చూపిస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ లేకుండా న్యాచురల్గా చేస్తేనే బాగుంటుంది కదా. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. ఇంతకు ముందులానే అదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకోండి. నేను తీసుకున్న పిండికి నాకు 2 సాస్ బాటిల్ కరెక్ట్గా ఫుల్గా నిండాయండి. నాకు ఒక 15-20 వరకు ఇమిర్తిలు రెడీ అయిపోయాయి. ఇలా డీప్ ఫ్రై చేసిన వెంటనే అవి చల్లారక ముందే, పాకం కూడా చల్లారక ముందే పాకంలో ఒక 2-3 వేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ అలాగే పాకంలో ఉంచండి. పాకం కొంచెం పీల్చుకున్న తర్వాతనే ఈ మిర్తిలను తీసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ జ్యూసీ ఇమిర్తిలు రెడీ అయిపోయాయి.
జాంగ్రీ జిలేబీ ఏమో కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కానీ ఇది సాఫ్ట్గా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. చాలా చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా కూడా ఇవి చాలా మంచిదండి. మినపప్పు పెసరపప్పుతో చేశాం కాబట్టి ఎన్ని తిన్నా అసలు మైల్డ్ స్వీట్గా ఉండడం వల్ల ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన గొల్లాల మామిడాడ స్పెషల్ ఇమిర్తి స్వీట్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.